విశాఖ జిల్లాలో అమరవీరుల జవాన్ల కుటుంబాల సంక్షేమ కోసం చావల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలైట్ క్రికెట్ లీగ్ నిర్వహించనున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ చారిటీ టోర్నీలో ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, వైద్యులు, అధికారులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఇక టోర్నీ ద్వారా సేకరించే విరాళాలను పూర్తిగా అమర జవాన్ల కుటుంబాల సహాయానికి వినియోగిస్తామన్నారు. జూన్ 27, 28 తేదీలో విశాఖపట్నంలోని SCA అలాగే VDCA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రజలు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని నిర్వాహకులు కోరారు. రేపు రాష్ట్రానికే కాదు భారతదేశానికి ఒక చిరునామాగా ఏర్పడుతుందని చెప్పి అక్కడే మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాం. మొట్టమొదటిగా మీరు పోయి గంటా శ్రీనివాసరావు గారిని కలవండి, అక్కడ అన్ని అన్న చూసుకుంటారని చెప్పడం ఈరోజు ఇక్కడ మీరు అందరూ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఎందుకు చెప్పాను. ఎందుకంటే ఇది మంచి కాజ్ కోసం చేస్తున్న ప్రోగ్రాం కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలంటే ఇది 4 నోళ్లలో తెలియాలి, 10 మందికి తెలిసినప్పుడే జనాలు వస్తారు. ఇప్పుడే సీనన్న చెప్పినట్టు ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రాం చేయాలనుకున్నప్పుడు తప్పకుండా జనాల యొక్క మద్దతు లేని ఏ కార్యక్రమం చేపట్టడం. రాజకీయ నాయకుడు మీటింగ్ పెట్టినా, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అక్కడ ఏదైనా మ్యాచ్ కండక్ట్ చేసినప్పుడు కూడా జనాల యొక్క ఆదరణ ఉన్నప్పుడే తప్పకుండా ఆ ప్రోగ్రాంకు సార్థకత ఉంటుంది. కాబట్టి ఈ పాపులేషన్ టీవీకి అతుక్కుపోయారు నిన్న ఫైనల్ మ్యాచెస్, అది కూడా క్రికెట్. అంటే ఒక పక్క క్రికెట్, మరో పక్క సినిమా కానీ లేకపోతే ఒక సెలబ్రిటీస్, అట్లా అందరూ కూడా మిక్స్ చేసి ఈ సెలబ్రిటీ క్రికెట్ అని గతంలో కూడా మనం చాలాసార్లు చూసాం. అందులో భాగంగానే ఈరోజు ఒక పక్క సినిమా నటులు, మరో పక్క టీవీ ఆర్టిస్టులు, మరో పక్క ప్రొఫెషనల్స్, డాక్టర్స్ లాంటి వాళ్ళు, అలాగే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, బిజినెస్ పీపుల్, ఇట్లా ఎవరైతే సమాజంలో ఒక ఉన్నతమైన పొజిషన్స్లో ఉంటారో వాళ్ళందరినీ ఒక్కొక్క కేటగరైజేషన్ చేసి వాళ్ళందరితో ఈ టీమ్స్గా ఏర్పాటు చేసి వాళ్ళందరితోటి క్రికెట్ ఆడించడం. అంటే ఏదో ఒక ఫన్ కోసం లేకపోతే ఒక టైం పాస్ కోసం కాకుండా